మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అందరూ ఒకేలా ఉండరు కదా. మీరు వచ్చిన వెంటనే ఈ పిల్లల్ని ఎలా దగ్గరికి చేసుకున్నారో వాళ్ల మనసు మారటానికి కూడా ఒక సమయం సందర్భం రావాలి కదా. మీరు హ్యాపీగా వెళ్ళిరండి. పిల్లలు నేను ఇక్కడే ఉంటాం. మరేం పర్వాలేదు. అది కాదమ్మా. ప్లీజ్ మేడం, మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఆ పిల్లల్ని నేను చూసుకుంటాను కదా. పిల్లలు, అమ్మకి గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. రండి. సార్, ఏంటన్నయ్య నువ్వు ఇంకా పడుకోలేదా? ఓ, వర్క్ చేస్తూనే ఉన్నావా? నువ్వు ఎంతైనా సిన్సియర్ వర్కరు కదా అన్నయ్య. నిద్రాహారాలు మానేసి తిండి తెప్పలు పక్కన పెట్టేసి రాత్రి మొగళ్ళు పని చేస్తుంటావు. అంతే కదా అన్నయ్య? నాన్నకి నువ్వెంత అంటే అంత. నువ్వంటే నాన్నకి ఎంత ఇష్టం, అదే నేనంటే. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఏమైంది అసలు నీకు? జ్ఞానోదయం అయిందన్నయ్య. ఇప్పుడు కాదులే, ఎప్పుడో అయింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటా మాటలు? నా మాటల్లో నిజముంది. నేను ఉన్నదే చెప్తున్నాను. ఏ, నేను ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సోమేశ్వరరావు గారి పుట్టిన కొడుకును కాదా? మరి నన్ను ఎందుకు అలా చూడరు? ఎప్పుడు చూడు నాన్న అన్ని పనులు నీకే చెప్తాడు, నిన్ను మాత్రమే కొడుకులా చూస్తాడు. మరి నన్ను అసలు నాన్న మనసులో నా స్థానం ఏంటో అసలు నాకే అర్థం కావట్లేదు అన్నయ్య. ఏమండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఉన్న విషయమే పద్మ. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే పద్మ. ఈ చంద్రమోహన్కి న్యాయం జరగాల్సిందే. అసలు ఈ ఇంట్లో నాకు ఒక రెస్పెక్ట్ ఉందా లేదా? ఎవరికుండే రెస్పెక్ట్ వాళ్ళకుంటుందండి. రండి. ఎవరైనా నన్ను చూసి భయపడుతున్నారా? నా మాట ఎవరైనా వింటున్నారా? లేదు కదా. ఎందుకు నన్ను అలా చూస్తున్నారో నాకు తెలియాలి. ఆపరా నీ సోది. పద్మ, వీడు డ్రింక్ చేశాడా? చేశారనుకుంటా బావగారు. డ్రింక్ చేశాను. అయితే ఏంటంట? ఏమండి, అసలు నా వయసు ఎంత? నేను డ్రింక్ చేయటానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ లెటర్ ఏమైనా రాసివ్వాలా? పూజనీయులైన అన్నయ్య గారికి ఈ రోజు నేను మందు కొట్టబోతున్నాను, ఇట్లు మీ విజయుడు మీ తమ్ముడని లెటర్ లాంటిది ఏమైనా రాసివ్వాలా? నీకు అసలు భయపడాలా? నా ఈ చంద్రమోహన్ ఇక నుంచి ఎవరికి భయపడ్డా. ఐఎమ్ ఏ స్ట్రాంగర్, నాట్ వీక్. గుర్తుపెట్టుకో మిస్టర్ ధనుంజయ్, ఐఎమ్ నాట్ వీక్. ఏమండి, ఏంటే నీ ప్రాబ్లం? నువ్వు వెళ్ళి పడుకో. ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. అబ్బా, ఆశ దోశ అప్పడం కూడా. ఇప్పుడు నేను వెళ్ళి పడుకుంటే నువ్వు తెల్లారేసరికల్లా ప్లాన్ ప్రిపేర్ చేసుకుందామనా? అదేం కుదరదు. నాకు ఇప్పుడే తెలియాలి. బాబాయ్. రే గౌతమ్, చూడరా, మీ నాన్నను చూడరా. అన్నీ చేస్తున్నట్టు నన్ను దేంట్లోనూ ఇన్వాల్వ్ అవనివ్వడు. అదే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఒక డైలాగ్ ఉండదు, ఒక డైమెన్షన్ ఉండదు, ఒక ఇంపార్టెన్స్ ఉండదు.
అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు ఉందో ఎవరికీ తెలియదు. అలా చేసేసారా నన్ను కూడా ఇంట్లో అలా చేసేసారా. మళ్ళా నన్ను ఎందుకు పనికిరానివాడని అంటారా? అన్ని వేళకే తెలిసినట్టు ఓ బిల్డప్ ఇచ్చేస్తుంటారు. ఏమండి బా బిల్డప్ ఏంట్రా? మరి లేకపోతే ఏమనుకుంటున్నావునయ్యా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు చేసే వర్క్ ఏదైనా సరే నువ్వు నిమిషాల్లో చేస్తే నేను సెకండ్లో చేస్తా. అదే నువ్వు గంటల్లో చేస్తే నేను నిమిషాల్లో చేస్తా. ఒకవేళ నువ్వు రోజులో చేస్తే నేను గంటలో చేస్తారా. అది నా టాలెంట్. కానీ ఏం చేస్తాం, ఇక్కడ నన్ను ఎవరు గుర్తించట్లేదే. ఏమండి నువ్వు నోరుమై. మా నాన్న ఏం చెప్తుంటారు, ఆడవాళ్ళు వంటగదికే పరిమితం అని. ఇది మగాళ్ళ వ్యవహారం. ఇక్కడ నీకేం పని? అసలు నువ్వెందుకు వచ్చావు? ముందు నువ్వు వెళ్ళు. వెళ్తా లేదా? నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళు. ప్లీజ్ బాబాయ్ బాబాయ్ ఏయ్, వెళ్ళరా. బాబాయ్ నువ్వురా. నేను రానురా. ఈ రోజు అన్ని మాట్లాడాల్సిందే. గౌతమ్ మీ బాబాయ్ని బయటికి తీసుకెళ్ళు. బాబాయ్ రా బాబాయ్. రేయ్ చూస్తున్నాను రా. నువ్వు నాన్న మీ ఇద్దరు కలిసి ఏమేం చేస్తున్నారో కూడా చూస్తున్నాను రా. ప్లీజ్ బాబాయ్ ప్లీజ్ రా బాబాయ్. రేయ్, ఏమండి మీ ఆటలో నేను సాగనేవునురా. మొత్తానికి నన్ను తొక్కి పడేశారు. రే గౌతమ్, తొక్కి పడేశారు వీళ్ళు. ఈ చంద్రమోహన్ విశ్వరూపాన్ని చూపిస్తారా? నా విశ్వరూపాన్ని చూస్తారు మీరు. రేయ్ క్షమించండి బావగారు, ఆయన మాటలేం పట్టించుకోకండి. అదేం లేదమ్మా, వాడు ఉత్తి అమాయకుడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి మీద నాకెప్పటికీ కోపం రాదమ్మా. నువ్వు ఈ విషయాలన్నీ వదిలేసి నువ్వు వెళ్ళి పడుకోమ్మా. రేయ్ బాబాయ్ ధనుంజయ్, రేయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, అసలు నువ్వేం చేస్తున్నావు? రేయ్ నువ్వు కూడా నమ్మేసావా నేను డ్రింక్ చేశానని? బాబాయ్ ప్రెస్టేషన్ రా, ఇక్కడ ప్రెస్టేషన్. లేకపోతే అన్ని వర్క్లు వాళ్ళిద్దరే చూసుకుంటున్నారు. నన్ను అసలు ఎందులోనూ ఇన్వాల్వ్ అవనివర్రా. నేనెందుకు పనికిరానంట. మరిందాక లోపల డ్రింక్ చేసినట్టు. అదంతా యాక్టింగ్ రా. ఊరికినే అంటే ఎవరు పడతారా? అందుకని డ్రింక్ చేసి మాట్లాడినట్టు మాట్లాడాను. మీ నాన్నకు ఒక చిన్న జలక్కిచ్చానంతే. భలేవాడి బాబాయ్. అయినా నువ్వు బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా. మనం అంత సాహసం చేయలేవురా. ఏంటి? మనకు అసలు ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదురా. ఇంట్రెస్ట్ ఉండదు, ఇన్వాల్వ్ అవ్వవు. మరి అలా మాట్లాడడం ఎందుకు? అక్కసురా, అక్కసు. ఏం చేయాలి? అదంతే. ఏదో ఒకటి అనకపోతే మనసు ఒక పట్టాను ఒప్పుకోదు. ఇదంతా నీకు అర్థం కాదులే గాని వదిలే. రేయ్ ధనుంజయ్, బాబాయ్ రేయ్ ధనుంజయ్, రారా నువ్వు. నువ్వు అడిగిన అడ్వాన్స్ కంటే ఎక్కువ అమౌంట్ ఇస్తాను. నీ అవసరాలన్నీ తీర్చుకుంటాను. సార్, నీకు మేనర్స్ లేదా? క్యాబిన్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా? సారీ సార్, మీకేదో కొరియర్ వచ్చింది ఇద్దామని వచ్చాను సార్. ఏంటిది? తెలియదు సార్. వెళ్ళు, అవుట్.
చీటింగ్ కేసు కింద పార్ట్నర్ని మోసం చేసి మొత్తం ప్రాజెక్ట్ తనదే అని క్లెయిమ్ చేసుకున్న వినోద్ మీద కోర్టు నోటీస్ ఇవ్వబడింది. ఝాన్సీ ఏంటి, ఒక్కసారి కొరడాతో కొట్టినట్టు అనిపించిందా? దెబ్బకి నాకు ఫోన్ చేసావు? ఏంటి ఝాన్సీ ఇది? ఏది? ఈ కోర్టు నోటీస్ ఏంటి? అర్థం కాలేదా? అయితే మళ్ళీ చదువుకో. ఝాన్సీ, నేను సీరియస్గా అడుగుతున్నాను. నాకు నోటీస్ ఎందుకు పంపించావు? ఎందుకు కంగారు పడిపోతున్నావు? నోటీస్ జస్ట్ ఫార్మల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పంపిస్తారు. గొడవ కోర్టు దాకా వెళ్లకుండా ముందే సాల్వ్ చేసుకోవడానికి పంపిస్తారు. ఈ నోటీస్ వెనక్కి తీసుకుంటావా లేదా? నువ్వు మా బావకి రావాల్సిన అమౌంట్ ఇస్తావా లేదా? ఏయ్, నీకేమన్నా పిచ్చా? మీ బావకు అమౌంట్ రావడం ఏంటి? అదే, మా బావ చేసిన ప్రాజెక్ట్కి అమౌంట్ రావాలి కదా. అది నయా పైసలతో సహా సెటిల్ చేస్తే నేను కేసు వాపస్ తీసుకుంటాను. ఝాన్సీ, నేను నీకు ముందే చెప్పాను కదా, మీ బావ కేవలం నా దగ్గర ఒక స్టాఫ్ మాత్రమే, అంతే. అందరికిచ్చినట్లు మీ బావకు కూడా నెల నెల జీతం ఇచ్చేవాణ్ణి. అంతేకాని పార్ట్నర్షిప్ అంటావేంటి? అసలు నువ్వు చెప్తున్న ప్రాజెక్ట్ కూడా అప్పుడే ఆగిపోయిందని చెప్పాను కదా. నేను మా ఇంట్లో పిల్లలకి కథలు చెప్తూ ఉంటాను, అలాంటిది నువ్వు నాకు కట్టుకథలు చెప్తే ఎలా? ఝాన్సీ, నేను నిజం చెప్తున్నాను. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో రేపు కోర్టు తెలుస్తుంది. ఏంటి, బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నాను అనుకుంటావో భయపెడుతున్నాను అనుకుంటావో నీ ఇష్టం, కానీ నన్ను మాత్రం తక్కువ అంచనా వేస్తే నీకే చాలా నష్టం. అవునా? అసలు నీ దగ్గర ఏ ప్రూఫ్లు ఉన్నాయని ఏ ప్రూఫ్లు ఉన్నాయని కేసేశావు? నాకు మా బావ చెప్పాడు. తాను అబద్ధం ఆడాడని నాకు గట్టి నమ్మకం. మా బావ చెప్తే అది నాకు భగవద్గీతతో సమానం. అది చాలు. నువ్వేం సమాధానం చెప్పుకున్నా కోర్టులో చెప్పుకో, అర్థమైందా? నాకు అర్థమైంది, కానీ నీకే ఇంకా అర్థం కాలేదనుకుంటా. నువ్వు కోర్టులో మా బావ పాలకోవా అంటే కోర్టు నమ్మదు. కోర్టుకి ప్రూఫ్స్ కావాలి, ప్రూఫ్స్. చెప్పాను కదా, నాకు మా బావ మాట చాలు అని. ప్రూఫ్స్ అన్నీ ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. సరే, ఏం చేసుకుంటావో చేసుకో, నేను కూడా చూస్తాను. తర్వాత చూడ్డానికి ఏమీ ఉండదు. ఈ నోటీసు జస్ట్ కొరడా దెబ్బ లాంటిది. కోర్టు తీర్పు అంతకంటే గట్టిగా తగులుతుంది. అమ్మా, అర్చన ఎవరి పేరు మీద చేయమంటారమ్మా? అమ్మవారి పేరు మీద చేయించండి. అలాగే అమ్మా. ఏమండి, డబ్బులు ఇవ్వండి. ఫోన్ కాదండి, డబ్బులు ఇవ్వండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావ్యే భవానీం. కమలా, వెళదాం పద. అదేంటండి, నాకు మొక్కుబడుందని చెప్పాను కదా, అది తీర్చుకోవాలి కదా. అంటే అప్పటిదాకా నేను వెయిట్ చేయాలా? కావాలంటే మీరు వెళ్ళిపోండి, నేను క్యాబ్ బుక్ చేసుకుని తర్వాత వస్తాను. నేను అసలు వచ్చిందే నీకోసం. నువ్వు రాకుండా ఎలా వెళ్తాను చెప్పు? సరే, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు త్వరగా వచ్చేసే. మొక్కుబడులు అది ఇది అంటూ
సాయంత్రం బడి గంట కొట్టేదాకా వెయిట్ చేయించుకో. త్వరగా వచ్చేయ్, సరేనా? అమ్మ ఝాన్సీ, మీరు కూడా గుడికి వచ్చారా? నువ్విక్కడేం చేస్తున్నావు? ఆ, నిన్న మీరే అన్నారు కదా మేడం, మొక్కుబడి తీర్చకపోతే పిల్లలకి ఏమైనా జరుగుతుందేమోనని. అందుకే అక్క మొక్కుబడి తీర్చడానికి నేను వచ్చాను. అవునా? ఆ, నేనొచ్చింది కూడా ఆ మొక్కుబడి తీర్చుదామని. వాస్తవానికి ఆ మొక్కుబడి తీర్చాల్సింది నేను. అది నా కోడలి మొక్కు. నా మనవడు మనవరాలు బావుండాలి. నువ్వెందుకమ్మా, నేను తీరుస్తానులే. ఆ, అయ్యో పర్వాలేదు మేడం, నేను తీరుస్తాను. అయ్యో, నేను వద్దని చెప్తున్నాను కదమ్మా. మేడం, మనిద్దరం కోరుకుంటుంది ఒక్కటే, పిల్లలకి ఏ కీడు జరగకుండా మంచి జరగాలని. మనిద్దరిలో ఎవరైనా మొక్కు తీర్చుకోవచ్చు. ఎవరు తీర్చినా ఆ దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి నేనే తీరుస్తాను మేడం. ప్లీజ్ మేడం, కాదనకండి. సరేనమ్మా, నీ ఇష్టం. స్కూల్లో ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు అది తిరిగిస్తే థ్యాంక్స్ చెప్తారు కదా. మరి మీ ఫోన్ తీసుకొచ్చి మీకు ఇచ్చాం కదా, మరి థ్యాంక్స్ చెప్పరా? ఈ పిల్లలు కోర్టు ఆర్డర్ వల్లే ఈ ఇంట్లో ఉండగలిగారు అని. అంతేగాని వీళ్ళకి మనకి ఎలాంటి బంధం లేదు, ఏ సంబంధం లేదు. మనం ఎంత హెల్ప్ చేసినా తాతయ్య మనకి థ్యాంక్స్ చెప్పరు. అంతే కదా తాతయ్య? పదక్క వెళ్దాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న. దేవుడా, ఏంటి నాకు ఈ బాధ? నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని నాకు ఈ శిక్ష? ఆలోచించు. ఎవరికి ఏ అన్యాయం చేశావో, ఎవరికి ఏ నష్టం కలిగించావో ఏది వదిలిపెట్టదు నిన్ను. కర్మ ఫలితం అనుభవించాల్సిందే, అనుభవించాల్సిందే. అయిపోయిందమ్మా, ఇంకలే.
11 ప్రదక్షిణలు పూర్తయ్యాయి. ఇంకలే. జాగ్రత్త. అమ్మా, మొక్కుబడిని దిగ్విజయంగా పూర్తి చేశావమ్మా. మంచినీళ్ళు తాగించండి. ఇంకొంచెం తాగు. చాలా థ్యాంక్స్ అండి. కాసేపు కూర్చుంటావా? పర్లేదు మేడం. నువ్వు మీ అక్క గురించి అంత మంచిగా చెప్తుంటే ఏమో అనుకున్నాను. మీ అక్కకి నీకు మధ్య ఎలాంటి బంధం ఉందో నాకు తెలీదు. కానీ నీ మాటల్ని, నీ ప్రవర్తనని చూస్తుంటే మీ అక్కంటే నీకెంత ఇష్టమో అర్థమవుతుంది. మీ అక్క నీకేమిచ్చిందో తెలియదు, కానీ నువ్వు మాత్రం తన మొక్కుబడి తీర్చుకున్నావు. మొక్కుబడి తీర్చుకోవడం నా బాధ్యత మేడం. ఇంకా మీరు మా అక్క నాకేమిచ్చిందని అడుగుతున్నారు. నేను తనకి చెల్లిగా పుట్టడమే నా అదృష్టం. అమ్మా నాన్న లేకుండా ఇద్దరం పెరిగాం. తనే నాకు అమ్మా నాన్న అయ్యి నన్ను పెంచింది. తను పస్తులుండి నా కడుపు నింపింది. నన్ను బాగా చదివించడం కోసం తను పార్ట్ టైం జాబులు చేసేది. నిజంగా నీలాంటి చెల్లుండడం కూడా తన అదృష్టం. మనస్ఫూర్తిగా ఇప్పుడు మొక్కు తీర్చుకున్నావు కదా, ఇక పిల్లలకేం కాదు, సంతోషంగా ఉంటారు. పిన్ని, హాయ్ అమ్మా. మీరెప్పుడొచ్చారు? మేము ఇందాకే వచ్చాంరా. మిమ్మల్ని దూరం నుంచి చూశాను. అక్కడ చెట్టు దగ్గర ఆడుకుంటున్నారు కదా, తర్వాత మాట్లాడదాంలే అని ఆగాను. ఏంటి పిన్ని అలా ఉన్నావు? టైర్డ్ గా ఉన్నావేంటి? మీ అమ్మ గురించిన మొక్కుంది. ఆ మొక్కు తీర్చకపోతే మీకేవైనా అవుతుందేమోనని మీకోసం పొర్లు దండాలు పెట్టింది. అవునా? పుర్లు దండాలంటే? ఇదిగో ఇక్కడిలా పడుకుని రోల్ అవుతూ వెళ్ళాలి. ఇలా గుడి చుట్టూ రౌండ్స్ వెయ్యాలి. అవునా? అలా ఎన్ని రౌండ్స్ చేయాలి? 11 రౌండ్స్. అవునా? అయితే నేను చేసేవాణ్ణి కదా. అలా వేయకూడదు నాన్న, చిన్నపిల్లలు చేయకూడదు, నేనే చెయ్యాలి. అలా రోల్ అవుతుంటే నీకు చాలా పెయిన్ వచ్చుంటుంది కదా, చాలా కష్టంగా ఉంటుంది కదా పిన్ని. అంత పెయిన్ భరిస్తూ మీకోసమే ఇదంతా చేసింది. మీరు బావుండాలని, మీరు బాగా చదువుకోవాలని. ఓకేనా? మీరు హ్యాపీగా ఉంటారు కదా? హ్యాపీగా ఉంటాం. అవును, తాతయ్య కనిపించారు. తాతయ్య ఫోన్ మర్చిపోతే మేమే తీసుకెళ్ళిచ్చాం. అవునా? తాతయ్య ఎక్కడున్నారు? బయటే ఉన్నారు. అవునా? సరే పదండి వెళ్దాం. ఇవ్వు. పదమ్మా. స్వామీజీ, స్వామీజీ, ఇందాక అలా చెప్పుకుంటూ వచ్చేసారేంటి? అంటే నేను అన్యాయం చేశానంటారా? నేను బిజినెస్లోనూ ఎందులోనూ ఎవరికీ అన్యాయం చేయలేదు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేశాను. బాధల్లో ఉన్న వాళ్ళకి వెన్ను తట్టి ధైర్యం చెప్పాను. నేను ఎలాంటి తప్పులు చేయలేదు. కానీ మీరలా అనేసరికి నాకేమీ అర్థం కావడం లేదు. ఏమో, నువ్వు అన్యాయం చేశావో లేదో అది నీకే తెలియాలి. బాగా ఆలోచించు. కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సిందే. నీ మనసులో ఒక ఆలోచన వస్తుందంటే దానికి బీజం ఉండనే ఉంటుందిగా. స్వామీజీ, నా మనసులో మాట మీకు చెప్తున్నాను. కానీ పెంచి పెద్ద చేసి చదివించి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేస్తే అప్పుడు వాడు మా అందర్నీ కాదు అని తను ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్ళిపోయాడు. వాడి ప్రేమని దక్కించుకోవడం కోసం కన్నవాళ్ల ప్రేమని కూడా కాదనుకున్నాడు. 25 ఏళ్లు కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నా నా కొడుకుని క్షణాల్లో మార్చేసింది ఆ అమ్మాయి. వాడి వల్ల మా ఇంటి పరువు పోయింది. మా కుటుంబ కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగింది.
ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతే లేకుండా పోయింది. వాణ్ణి మర్చిపోలేక, దగ్గరికి తీసుకోలేక నరక యాతన అనుభవించాను. అందుకే వాడి పిల్లల్ని నా దగ్గరికి రానివ్వడం లేదు. పంతం పట్టింపు ఎవరి మీద? నీ వారసుల మీదనా? ఎందుకోసం? ఎవరి కోసం? ఏం సాధిద్దామని? ఇందులో నా కొడుకు తప్పేం లేదు స్వామీజీ. అంతా అంతా అమ్మాయి చేసింది. నా కొడుకు చాలా మంచివాడు. వాడికి సాయం చేయడం తప్ప మోసం చేయడం అస్సలు తెలియదు స్వామీజీ. నా కొడుకుని ప్రేమ పేరుతో తన వల్లో వేసుకుంది. మా అందరికీ దూరం చేసి వాణ్ణి పెళ్లి చేసుకుంది. వాణ్ణి కన్నందుకు మాకు కన్నీళ్లను మిగిల్చింది. చివరికి నా కొడుకుని ఈ లోకంలోనే లేకుండా చేసింది. తప్పంతా ఆ అమ్మాయిదే, మా వాడిది కాదు. మా వాడు చేసిన తప్పేంటంటే ఆ అమ్మాయిని ప్రేమించడం మాత్రమే. తన మాట విని మమ్మల్నందర్నీ వదిలి వెళ్ళిపోవడం. ఈ విషయంలో నేను మా అమ్మని కూడా పోగొట్టుకున్నాను. అంతా కళ్ళతో చూసినట్టే చెప్తున్నా? నీకన్నీ తెలుసా? తెలుసు స్వామీజీ. మనం చూసిందే సత్యం కాదు, మనకు తెలిసిందే సర్వమూ కాదు. అన్నీ తెలిస్తే నువ్వు దేవుడు అవుతావు కదా. అన్నీ తెలుసు అనుకోవడం నీ అహంభావం. అన్నీ నేనే చేశాననుకోవడం నీ అవివేకం. ముందు దాన్ని మరచిపో. నేనే నేనే అన్నది ముందు మర్చిపో. నీ అహాన్ని తగ్గించు. పిన్ని, బాబాయ్ ఊరెందుకు వెళ్ళలేదు? తనకి ఏదో అర్జెంట్ పని ఉందంట నాన్న. తిను. ఓ అవునా? మరి బాబాయ్ దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళాడా? అవును, అందుకే వెళ్ళాడేమో. బాబాయ్ పోలీస్ కదా, ఒకవేళ దొంగలు అటాక్ చేస్తే డిషుమ్ డిషుమ్ అని కొట్టేస్తాడు, అందరూ కింద పడిపోతారు. అవునరా, సినిమాల్లో హీరోలు కొడితే విలన్లు గాల్లో ఎగిరి పడిపోతారు కదా, అలా పడిపోతారు. అంటే బాబాయ్ హీరోనా? ఎస్. మరి హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరంటే, ఏయ్ చాలే, ముందు తినండి. ఓకే పిన్ని. అమ్మాయ్యా, తినేసాం పిన్ని. లేవండి స్వీటీ, హ్యాండ్ వాష్ చేసుకునండి. వంశీ, స్వీటీ, మీరింకా పడుకోలేదా? చాలా టైం అయింది, పడుకోండి, రండి. పిన్ని, నాకు నిద్ర రావట్లేదు, కాసేపు ఆడుకుంటా. ఇప్పుడు ఆడుకోకూడదు వంశీ, చాలా టైం అయిందని చెప్తున్నాను కదా. మళ్ళీ రేపు ఉదయాన్నే లేవాలి. పడుకోండి. పడుకుంటే నిద్ర అదే వస్తుంది. పడుకో స్వీటీ, పడుకో. కదలకుండా పడుకోండి. గుడ్ నైట్. పడుకోండి, కళ్ళు మూసుకోండి. గుడ్ నైట్ పిన్ని. గుడ్ నైట్. గౌతమ్ గారేంటి ఇంకా రాలేదు? అసలు వస్తారా రారా? ఒకసారి ఫోన్ చేద్దాం. అయినా నాకెందుకులే, ఆయన వస్తే వస్తారు, లేకపోతే లేదు. వెళ్ళి డోర్ వేసేద్దాం.
నైట్ 11 అయింది. వీళ్ళు పడుకొని ఉంటారా? గౌతమ్ గారు కాల్ చేసినట్టున్నారు. మనమే ఒకసారి కాల్ చేద్దాం. గౌతమ్ గారు వచ్చారనుకుంటా, అందుకే ఫోన్ చేస్తుంటారు. నిద్రపోయారా? లేదు, మీకోసం పడిగాపులు కాస్తున్నాం. ఇంత లేట్ అయిందేంటండి? సరే, డ్యూటీలో ఉన్నారనుకుందాం. అరే, ఇంట్లో ఒక ఆడపిల్ల, చిన్నపిల్లలు ఉన్నారు, ఒక కాల్ చేసి రావడం లేట్ అవుతుంది అని చెప్పాలి కదా. పోనీ కనీసం మెసేజ్ అయినా చేసి ఉండాలి కదా. సారీ అండి. సరే, నేను ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, కనీసం మీరైనా చేయాలి కదా. నేను వస్తున్నానో రావట్లేదా అని కనుక్కోవాలి కదా. ఆహా, ఇంక మాకు అదే పని. రండి లోపలికి. సరే, ఏమైనా తిన్నారా? హలో సార్, మిమ్మల్ని అడిగేది. తినేశాను. మీరు? తిన్నాను. పిల్లలు? పిల్లలు తినకుండా నేనెలా తింటానండి? ఓహ్, నిజమే కదా. మీరు పిల్లలకి అమ్మ లాంటి వారు. పిల్లల ఆకలి తీరిన తర్వాతే కదా అమ్మ ఆకలి మొదలయ్యేది. సరే, మీరు వెళ్ళి పడుకోండి. మీ నిద్ర డిస్టర్బ్ చేసినట్టున్నాను. బా, చాలా ఆకలేస్తుంది. ఝాన్సీ ఏమైనా వంట చేసిందేమో చూద్దాం. అడిగినప్పుడు మొహమాటంతో తినేశాను అని చెప్పాను. నాకేమో వంట చేసుకోవడం కూడా రాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? థ్యాంక్ గాడ్, యాపిల్ అయినా ఉంది.
నేను క్లీన్ చేస్తాను. అయ్యో వద్దండి, నేను తిన్న ప్లేట్ ఎందుకండి? ఏ లాయర్ ఝాన్సీ ప్లేట్ క్లీన్ చేస్తుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉందా? అయ్యో వద్దు ఝాన్సీ గారు, ఇటువంటి. పర్లేదు. అరే ఝాన్సీ గారు జరగండి. ప్లీజ్ ఇవ్వండి. గౌతమ్ గారు ప్లీజ్. ప్లీజ్ గౌతమ్ గారు వదలండి. మనిద్దరం ఇలా ఎంగిలి ప్లేట్ కోసం కొట్టుకుంటుంటే చూడ్డానికి బాగోలేదు. ఏం పర్వాలేదు, మీరు డ్యూటీకి వెళ్ళొచ్చి బాగా అలసిపోయి ఉంటారు. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటండి మీరింకా నిద్రపోలేదా? మీరు నా నిద్ర డిస్టర్బ్ చేశారు కదా, ఇంకెక్కడ నిద్ర పడుతుంది? అవునా, మీరు డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయ్యే రకం కాదనుకున్నానే. అదేంటి? రోజు ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేసేవాడిని. ఏంటి? ఆహా, ఏం లేదండి. పిల్లలు మిమ్మల్ని న్యాచురల్ బ్యూటీ అన్నారని నేచర్లో ఎంజాయ్ చేస్తున్నారా? ఏమో అనుకున్నాను. సీరియస్ గా ఉండే ఈ గౌతమ్ గారిలో కూడా ఒక చమత్కారున్నాడు. అవును, ఇంతకీ మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీరొచ్చారని వచ్చాను అని అంటాను అనుకున్నారా? కాదండి, నాకు నిద్ర పట్టకే వచ్చాను. ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు, అమ్మ నాన్న కూడా లేరు. అందుకే ఏదో వెలితిగా అనిపించి నిద్ర పట్టలేదు. అందుకే ఇలా వచ్చాను. మీ అమ్మా నాన్న అంటే మీకు అంత ఇష్టమా? అమ్మా నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. ఏమో, నాకు అమ్మా నాన్న లేరు కదా, నాకు తెలీదు. అన్నీ మా అక్కలోనే చూసుకున్నాను. మీరు ఒక్కరోజు మీ అమ్మా నాన్న ఇంట్లో లేకపోతేనే అంత కష్టంగా ఫీల్ అవుతున్నారు. మరి పిల్లలకి వాళ్ళ అమ్మా నాన్న శాశ్వతంగా దూరం అయిపోయారు. వాళ్ళు ఎంత బాధపడుతుంటారో మీరు ఆలోచించారా? అదేంటండి అలా అడిగారు? పిల్లల విషయంలో ఇప్పుడే కాదు, డే 1 నుంచి నాకు కూడా బాధగానే ఉంది. అయినో మీరు సిన్సియరే కాదు, సెన్సిటివ్ అని కూడా నాకు తెలుసు. మీ అంత కాదు. అవునా? అవునండి, మీరు చాలా సెన్సిటివ్. నేను ఇంతకుముందు చాలాసార్లు గమనించాను. సెన్సిటివ్ మాత్రమే కాదు, చాలా డేరింగ్ అండ్ డాషింగ్ కూడా. మీరు ఎవ్వరికీ భయపడరు, ఏ విషయంలోనూ వెనకడుగు వెయ్యరు. అనుకున్న దానికోసం ఎంతవరకైనా వెళ్తారు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా ఫైట్ చేశారు. వాళ్ళ వెనక నిలబడ్డారు, వాళ్ళకి ధైర్యం చెప్పారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఝాన్సీ గారు. ఐ రియలీ అడ్మైర్ యూ. మీరు ఎంత మెచ్చుకున్నా, నేను ఎంత ఫైట్ చేసినా ఏం లాభం అండి? పిల్లల్ని ఈ ఇంట్లో ఎవరూ యాక్సెప్ట్ చేయడం లేదు కదా. త్వరలోనే యాక్సెప్ట్ చేస్తారండి, యూ డోంట్ వరీ. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నాకు అదే చాలండి. నేను నా పని చేసుకుంటూ ముందుకు వెళ్తాను. నేను లాయర్ అయిన తర్వాత పేద ప్రజలకి హెల్ప్ చేయాలని, అందరికీ సమానంగా న్యాయం అందించాలని మా అక్క బావకి చెప్తుండేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఉండడం వల్ల నాకదంతా చేయడం కుదరడం లేదు. ఎప్పుడైతే మీ ఫ్యామిలీ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారో
అప్పుడు నేను ప్రశాంతంగా బయటికి వెళ్ళి నా పనులు మొదలు పెడతాను. అయితే మా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే బాగుంటుంది. ఏంటి? అది ఏంటది? అంటే యాక్సెప్ట్ చేస్తే మీరు వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతే? అది కాదండి, నా ఉద్దేశం ఏంటంటే ఇంతకు ముందంటే పిల్లలకి మీ అక్క బావ ఉండేవారు, కానీ ఇప్పుడు మీరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా వీళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారండి? అందుకే మీరు వెళ్ళకూడదని, ఇక్కడే ఉండాలని ఏదో ఫ్లోలో అన్నాను. ఈ మధ్య మీరు ఫ్లోలో చాలా చాలా అంటున్నారు. ముందు ముందు కూడా అంటాను. అయినా నేను మాత్రం ఎన్ని రోజులని ఇక్కడే ఉండాలి? ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఉండండి. మీరు జీవితాంతం ఇక్కడే ఉండిపోయినా నాకు చాలా హ్యాపీ. మీరు హ్యాపీగా ఉంటారేమో, నేను మాత్రం బాధపడుతూ ఉండాలి. మీ వాళ్లతో మాటలు పడుతూ, అవమానాలు పడుతూ ఉండాలి. ఉదయం కూడా మీ తాతయ్య మమ్మల్ని పనివాళ్లతో సమానంగా చూశారు. పనివాళ్ళకిచ్చినట్టు మాకు కూడా ఖర్చులకి డబ్బులిచ్చారు. అలా ఎందుకు అనుకోవాలండి? ప్రేమగా ఇచ్చారనుకోవచ్చు కదా. ప్రేమకి పంతానికి తేడా తెలియని దాన్ని కాదండి. అవమానాలు పడ్డ చోటే గౌరవం దక్కుతుంది, ప్రేమ కూడా దక్కుతుంది అని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? 100%. ఈ మాట గుర్తుపెట్టుకుని ఈరోజు హ్యాపీగా నిద్రపోతాను. బాగా గుర్తుపెట్టుకోండి, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. సరేనండి, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. జింగలే జింగలే నా జిందగీ నిండుగా చల్లాపు రంగుల జింగలే జింగలే నా సింగిల్ లైఫ్ నే తిప్పావు రింగుల జింగలే లప్ టప్ నా హార్ట్ బీట్ ఆగిపోయా లవ్ 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 మాటలాగా మారిపోయా టప్ నా హార్ట్ బీట్ ఆగిపోయా లవ్ 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 మాటలాగా మారిపోయా మొదలైంది లోపలేదు యుద్ధమే ఓడిపోతా నేను నీ కోసమే మరింతగా మరింతగా మరింత దగ్గరవ్వవే ఈ గుండెదో నా గుండెదో ఈ చప్పుడెవరిదంటే తెలియకూడదే నవ్వుతున్నావే కళ్ళతోటి పొడిచి పొడిచి నా ప్రాణమేను అవమానాలు పడ్డ చోటే గౌరవం దక్కుతుంది, ప్రేమ కూడా దక్కుతుంది అని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? 100%. ఈ మాట గుర్తుపెట్టుకుని ఈరోజు హ్యాపీగా నిద్రపోతాను. మీకేం కాలేదు కదా పిల్లలు?
ఎవర్రా మీరు? ఎవరు పంపించారు మిమ్మల్ని? చెప్పండి. పిన్ని పదరా. పిన్ని ఎవరు వాళ్ళు? నిన్నెందుకు పడవడానికి వచ్చారు? తెలీదు నాన్న. నాకు చాలా భయంగా ఉంది పిన్ని. ఏం కాదు, నేనున్నాను కదా, భయపడకండి. సరే మీరు పడుకోండి, నేనున్నాను. ఏం కాదు, పడుకోండి. పడుకో. పడుకోండి, ఏం భయం లేదు, నేనున్నాను కదా. పడుకో పడుకో. ఎవర్రా మీరు? ఎవరు పంపించారు మిమ్మల్ని? రేయ్ రేయ్, ఎక్కడున్నారా? ఝాన్సీ పిల్లలు. ఝాన్సీ గారు, మీకేం కాలేదు కదండి? నాకేం కాలేదండి. అయ్యో, రక్తం కారుతుందండి. అరే ఏం పర్వాలేదండి. పర్వాలేదంటారేంటండి? అవునండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. పదండి, కూర్చోండి. కూర్చోండి. ఇటువంటి నొప్పిగా ఉందా? లైట్గా. తగ్గిపోతుందిలేండి. ఐఎమ్ సారీ అండి, నా వల్లే మీకు ఇలా జరిగింది. పర్వాలేదులేండి, పెద్ద దెబ్బ ఏమీ తగలలేదు కదా. అసలు వాళ్ళెవరండి? మిమ్మల్ని ఎందుకు అటాక్ చేశారు? మలేషియా మాఫియా డాన్లు పంపించుంటారు, లేదంటే ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఎవరైనా నన్ను చంపాలని ప్లాన్ చేసుంటారు. ఏంటండి ఈ టైంలో జోకులేంటి? మరి లేకపోతే వాళ్ళెవరో నాకెలా తెలుస్తుందండి? వాళ్ళేమైనా మెళ్ళో ఐడి కార్డులు వేసుకుని నా మీద అటాక్ చేశారా? ఎవరో ఇక్కడ లోకల్గా నేను గిట్టని వాళ్లే ఈ పని చేసుంటారు. వాళ్ళెవ్వరైనా సరే నేను వదిలిపెట్టను. యూ డోంట్ వరీ. వాళ్ళు ఎవరో ఎందుకు అటాక్ చేశారో నేను కనుక్కుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు పర్వాలేదా? నొప్పి తగ్గిందా? లేదంటే హాస్పిటల్కి వెళ్దామా? వెళ్దామండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్దాం. స్పెషలైజ్డ్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేయించుకుందాం. స్కానింగ్లు, ఎంఆర్ఐలు అన్ని టెస్టులు చేయించుకుందాం. మరి లేకపోతే ఏంటండి, చిన్న గాయానికి కూడా హాస్పిటల్కి వెళ్ళాలా? అయినా నా జాబ్లో ఇవన్నీ కామన్. ఇంతకన్నా పెద్ద పెద్ద దెబ్బలే తిన్నాను. మీరేమి కంగారు పడకుండా వెళ్ళి పడుకోండి. పాపం పిల్లలు చాలా భయపడ్డారు. నేను ఇక్కడే పడుకుంటాను కదా, మీకేం భయం లేదు. మీరు వెళ్ళి పడుకోండి, నేనుంటాను. మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇక్కడే సోఫాలో పడుకుంటాను. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.
గౌతమ్ గారు గౌతమ్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్